బీఆర్ఎస్లో చేరడానికి దాని వెనకాల ఎన్ని జరిగినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలిసి చర్చించడానికి ఇప్పుడు సమయం సందర్భం కూడా కాదు. 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి వచ్చిన ఈ సందర్భంలో నిజంగానే ఆ రోజు నేను పార్టీ మారుతున్నప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటి, ఎందుకు మారాల్సి వచ్చిందో అని రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇంకొక మాట మాట్లాడుతూ నేనేదో మోసం చేశాను, మల్కాజ్గిరిలో పోటీ చేయమని అన్నారు. ఖచ్చితంగా మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేయమని చెప్పాను నేను, చేవెళ్ళకి వెళ్ళి చేయమని లేదండి. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ జరిగిన సందర్భంలో 3 రోజులలో నిర్ణయం అయిపోయింది నేను పార్టీ మారడం. 30 రోజులు కాదు, 3 రోజులలో నిర్ణయం అయిపోయింది. ఆ 3 రోజులలో ఏం జరిగిందనేది, ఏ విధంగా ఆత్మాభిమానం దెబ్బతిన్నారనేది చాలా ఇంటర్నల్ గా చాలా జరిగిన సందర్భంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళి నా కొడుకు కూడా చెప్పిన తర్వాతనే మేము బయటికి వెళ్ళిన సందర్భం. ఇంకొక మాట మాట్లాడారు అక్కడ, అంటే మోసం చేశాను, గుండె మీద చేసుకొని చెప్పాలి అని అన్నారు. మైక్ ఇచ్చింటే చెప్పేవాళ్ళం కదా, అక్కడ అసెంబ్లీలోనే అదే మాట మైక్ ఇచ్చుంటే చెప్పేవాళ్ళం. కానీ ఇవ్వలే కదా ఆ రోజు, మాకు మైక్ ఇవ్వకుండా. ఇప్పుడు చెప్పండి, జనాలకు చెప్పొచ్చు కదా మీరు, ఇప్పుడు జనాలకు చెప్పుకునే అవకాశం. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, పదవి కోసం, మంత్రి పదవి కోసం ఏదో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరానని. కానీ నా కుటుంబం విషయము, నా కుటుంబంలో ఏముంది అనేది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇంద్రారెడ్డి గారు చనిపోయే నాటికే 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా చేశారు, విద్యాశాఖ మంత్రిగా, హోంమంత్రిగా చేశారు, జై తెలంగాణ అనే పార్టీని పెట్టుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే కాగానే 8 నెలలకే మా వారు చనిపోయారు. కానీ ఆ రోజు ఆ 8 నెలలకు చనిపోయినప్పుడు కూడా నాకు తెలుగుదేశం నుండి ఆహ్వానం వచ్చి, మీరు రండి పార్టీలోకి, మీకు ఉన్నత స్థానం ఇస్తానంటే కూడా నేను అక్కడ వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. తర్వాత 2014లో నాకు టికెట్ రాకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కుటుంబానికి ఒకటని చెప్పి ఆ రోజు 2 ఇస్తామని చెప్పి 1 ఇచ్చినా కూడా నేను ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 2009 నుండి 2014 వరకు చాలా పరిణామాలు పార్టీలో జరిగినా కూడా, అంటే జగన్ గారి విషయంలో ఏ విధంగా జరిగినాయి, ఎన్ని కేసులు అయినాయి మా మీద అనేది రాష్ట్రం అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడానికి మాలాంటి వాళ్ళను సిబిఐ కేసులలో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పడ్డం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, మా కుటుంబానికి తెలుసు, ఆ దేశం అంతా తెలుసు. సో అయినా కూడా ఒక మాట మాట్లాడలే, పార్టీకి అగనెస్ట్గా పార్టీలోనే ఉన్నాను. 2014లో నాకు టికెట్ రానప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వనప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వస్తే కూడా నేను అటు పక్క తిరిగి చూడలేదు. 2018లో కూడా నాకు టికెట్ ఇచ్చి మా అబ్బాయికి టికెట్ కట్ చేసిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వస్తే నేను అటు పక్క తిరిగి చూడలేదు, కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేశాను. కానీ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న సందర్భంలో నా రాజకీయంగా ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆలోచించుకోవాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క మూమెంట్లో ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఆ క్షణంలో అక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నంత ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి సందర్భమే నేను ఫేస్ చేశాను కాబట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. పదవి కోసమే వెళ్ళాలంటే 2000 సంవత్సరంలోనే నాకు మంత్రి పదవి వచ్చేదండి. ఇప్పుడు కొత్తగా మంత్రి పదవి కోసం కాదు. మా వారు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మా వారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. నాకు హోమ్ మినిస్టర్ ఇంపార్టెంట్ కాదు, ఎన్టీఆర్ గారి నాయకత్వం ఇంపార్టెంట్ అని హోమ్ మినిస్టర్ని త్యాగం చేసిన విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అట్లాంటి కుటుంబం మాది, పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు.